ప్రశు, సారీ. పర్లేదు. తను నా లైఫ్లో నుండి పోయినా తన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. యాడికి ధరణి? ప్రశు, ఎవరొచ్చారో చూడు. అను వాళ్ళ మమ్మీ. పిన్ని, మీరు నా పెళ్ళికి కూడా రాలేదు కదా. ఈయనే మా హస్బెండ్. నమస్తే ఆంటీ. ఆంటీ ఏంటి ఆంటీ? తను మా పిన్ని. తెలుగులో అత్తయ్య అని పిలువు. నమస్తే అత్తయ్య. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఒక్క కండిషన్, మీ ఇద్దరు బాగా సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలా. సరే ఆంటీ. ఆంటీ ఏంటి, అత్తయ్య అని పిలువు. సరే అత్తయ్య. అమ్మా ధరణి, అనుని ఇక్కడ ఎందుకులేమ్మా, ఏ పీజీలోనో హాస్టల్లోనో చేర్పిద్దాం. అరే ఏంటి పిన్ని మీరు కూడా? అలా కాదమ్మా, మీ ఇద్దరి మధ్యలో తనెందుకని. ఇంత పెద్ద ఇంట్లో నాకేం అడ్డం లేదులే పిన్ని. ధరణి, నాకు కొంచెం పని ఉంది, నేను బయట పోయేస్తా. అమ్మా ధరణి, అను కూడా పెళ్లి వయసు వచ్చిందమ్మా. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామా? అయ్యో, దానిలో ఏముంది పిన్ని, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. ప్రశు, అనుకి పెళ్లి సంబంధం చూద్దామా? పెళ్లి సంబంధాలు చూసేది పక్కన పెడితే అసలు అనుకి ఇష్టమేనా? లేదు, నువ్వే ఒప్పియాలి. నేనా? నా వల్ల కాదు. ప్లీజ్ ప్రశు, ప్లీజ్. తనకి ఇష్టం లేని పెళ్లి ఎలా చేసుకుంటారు ధరణి? ఫస్ట్ లో ఎవరికి ఇష్టం ఉండదు ప్రశు. అంతెందుకు, నిన్ను చేసుకునేటప్పుడు నాకేమైనా ఇష్టం ఉండిందా? అంతెందుకు, నిన్ను చేసుకునేటప్పుడు నాకేమైనా ఇష్టం ఉండిందా? నేను చేసుకోలేదా? ఫస్ట్ లో ఇష్టం లేకపోయినా చేసుకున్నాక వాళ్ళే అడ్జస్ట్ అవుతారు కదా. సరే చూద్దాంలే. ఏంటను, మంచి జాబ్ వచ్చింది, హ్యాపీయేనా? హ్యాపీ ఏముందక్క, జాబ్ చేసుకోవడమే. మరి పెళ్ళి? పెళ్లి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అదేంటను, అమ్మాయికి ఒక కేసు వచ్చాక పెళ్లి చేసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఏమో అక్క, నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటే పిన్ని ఎలా సంతోషంగా ఉంటుంది? నువ్వు ఎన్నైనా చెప్పక్క, నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు. ప్రశు, నువ్వన్నా చెప్పు అనుకి పెళ్లి చేసుకోమని. చెప్పు ప్రశు. అను, పెళ్లి చేసుకోవచ్చుగా.